శ్రావణ మాసం తొలి రోజున విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. పెరుగుతున్న భక్తుల రాక దృష్ట్యా దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రావణ మాసంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ నెల 21న అన్నదాన భవనం ప్రసాదం పోర్టల్ ప్రారంభోత్సవంపై ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ కీలక వివరాలు వెల్లడించారు. శోభ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు మీద కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇంద్రకీలాద్రి మీద భక్తుల రద్దీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుండే కనిపిస్తుంది. గంటకి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వరలక్ష్మి వ్రతాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు తీసుకోవాలి, అసలు ఈ రోజు నుండి వరలక్ష్మి వ్రతానికి ఎలా అటెండ్ అవ్వాలన్న దానిపైన కూడా పూర్తి వివరాలు మనతో ఇవ్వడానికి దుర్గగుడి ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఉన్నారు. మనతో పాటు ఉన్నారు. చైర్మన్ గారు, మొదటి శుక్రవారం శ్రావణ మాసం భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఎటువంటి శుక్రవారం మొట్టమొదటి శుక్రవారం మరి శ్రావణ మాసంలో మరి ముందే ఎక్స్పెక్ట్ చేసాం మేము 4 శుక్రవారాలు చాలా రద్దీగా ఉంటుందని. మరి దానిలో భాగంగా ఇవాళ ఉదయం నుంచి ఇప్పుడు వరకు చూస్తే మనం అంతరాలయం ఆపాలి అనే ఆలోచన వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 5 నిమిషాలు బ్రేక్ ఉంది. అది అవ్వగానే టికెట్లు ఆల్రెడీ ఇష్యూ చేసినాం మేము 500 రూపాయల టికెట్లు. అది అవ్వగానే ఇమీడియట్గా ఆపేసి రష్ తగ్గించడం కోసం అంతరాలయం కూడా ఆపి ఫ్రీ దర్శనం పెడదామనే ఆలోచనలో ఉన్నాం. మరి అది చూసి ఇప్పుడు మా అధికారులు ఇప్పుడే చెప్పొచ్చాను నేను నిర్ణయం తీసుకున్నాను. అలాగే మరి ఈ శ్రావణ మాసంలో భక్తులు ఎంతోమంది ఆ తల్లిని దుర్గాభవాన్ని లక్ష్మీదేవి కూడా పూజిస్తారు. మరి అట్లాగే వరలక్ష్మి, మరి సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, వీరలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, మరి అన్ని లక్ష్మీలు ఆమె అనుకుని పూజించే వాళ్ళు ఉన్నారు. మరి దాని భాగంలో అందరూ కూడా భక్తులంతా కూడా ఆడవాళ్ళు ఇంట్లో పూజలు చేసుకున్నా కూడా ఏదో ఒక శుక్రవారం ఇంట్లో చేసుకున్నా కూడా దుర్గగుడికి వెళ్ళి రావాలి అనేది వాళ్ళకి చాలామందికి, ఎంతోమంది, కొన్ని వేల మందికి ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ లక్షల మందిగా వస్తారు. వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ మేము అన్ని ఏర్పాట్లు చేసాం ఆల్రెడీ. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు పెట్టారు? 21 వరలక్ష్మి దేవి అవతారంలో ఆమె మనకు కనిపిస్తారు మరి శుక్రవారం నాడు. అలాగే 26వ తారీఖున మేము సమూహంగా 6వ ఫ్లోర్లో అందరికీ పిలిపించి మేము కొన్ని వందల మంది ఎంతమంది వచ్చినా కూడా ఆ ఏర్పాట్లన్నీ చక్కగా మా అర్చక స్వాములు, పండితులు, మా సిబ్బంది అందరూ ఉండి సమూహంగా చేయించాలన్న ఆలోచనలో ఉన్నాం. అది ఆల్రెడీ మీ ద్వారా మేము అనౌన్స్ చేస్తున్నాం. 26వ తారీఖు నాడు మరి కింద మన మహామండపంలో 6వ ఫ్లోర్లో మరి ప్లేస్ ఉంది కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా 500 రాని, 600 రాని, 700 రాని వాళ్ళందరికీ కూడా చక్కగా ఆ రోజు కలిసి అందరు కూర్చుని వ్రతం చేసుకునే విషయంగా అన్ని విషయాలు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ రోజు చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. అదేవిధంగా 21వ తారీఖున ప్రసాదం భవనాలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటారు. 21 మేము ఆ రోజు వరలక్ష్మీదేవి అవతారం రోజున మంచి రోజు అనుకుని మరి ప్రభుత్వం అనుమతితో, చంద్రబాబు నాయుడు గారి అనుమతితో మరి వారిని కూడా రావాలి అని మేము మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. మరి ఆ రోజు మనం ఏదైతే ఇక్కడ మనం ఒక సుమారుగా 50 కోట్లు పెట్టి 2 మంచి భవనాలని మనం శ్రీ కనకదుర్గాదేవి అన్నప్రసాద సదన్ అని పేరు పెట్టుకున్నాం మనం ఒక భవనానికి. దాంట్లో 1000 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేయవచ్చు. మంచి నెంబర్ 1 బిల్డింగ్ కట్టాం. ఇప్పుడు దాన్ని 27 తారీఖు ఓపెన్ చేసుకుంటున్నాం. అలాగే మనం పక్కన లడ్డూ పోటు అది కూడా 21నే ఓపెన్ చేద్దాం. మరి దానికి కూడా పేరు పెడతాం శ్రీ భవానీ మహాప్రసాద భవనం అని పేరు పెట్టాం. దానికి కూడా మనం దాన్ని కూడా అదే రోజు ఓపెన్ చేస్తున్నాం. మనం ఈ 2 ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మనం ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలా, ఎప్పుడు భక్తులకు అందుబాటులో తీసుకురావాలా, మన యొక్క ఈ ప్రసాదాలన్నీ కూడా తయారీ దూరంగా చేసుకుని ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇప్పుడు దగ్గరలోకి వచ్చేసినాయి అన్నీ కూడా. ఆ నెక్స్ట్ కూడా మన ముందు చాలా పెద్ద పెద్ద పనులు చేయాల్సి ఉన్నాయి. ఈ టెంపుల్ మీద దుర్గాదేవి తల్లి ఆశీస్సులతో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి అవన్నీ కూడా చేస్తామని నేను మీకు చూస్తున్నాను. జై భవాని, జై జై భవాని. చూసారు కదా, మొదటి రోజు శ్రావణ శుక్రవారంతో భక్తుల రద్దీతో ఇంద్రకీలాద్రి మీద భక్తులు పోటెత్తిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా 21న అమ్మవారు శ్రీ వరలక్ష్మీదేవిగా భక్తులకి కరుణిస్తారు, భక్తులకి దర్శనం ఇచ్చే నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామన్నారు. అదే రోజున వరలక్ష్మి వ్రతం మంచి రోజు అని చెప్పి ఇటు ప్రసాదాల భవనం, ఇటు లడ్డూ పోటుని కూడా అదే రోజు ప్రారంభించనున్నారని కూడా చెప్పారు. ప్రసాదాల భవనానికి సంబంధించి 1000 మంది కూర్చొని భోజనం ఆరగించే నేపథ్యంలో ఈ భవనాల్ని రూపొందించామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.